ఇందు నాకు దానికి కాలితే రావాలని ఆ చిందుగడితో క్లోజ్ ఉంటుందిరా. దాన్ని ఆశగా తీసుకుంటున్నాడు. చూడలేకపోతున్నాను, కోపం వచ్చేస్తుందిరా. మహా వచ్చేస్తుంది. నువ్వెళ్ళు, నిన్ను కాదు. వెయిటింగ్ ఇస్ ఓవర్ రామ్. మగాడు ప్రేమిస్తే ప్రేమించిన అమ్మాయి కన్నా ముందే అందరికీ తెలిసిపోతుంది. అదే ఒక అమ్మాయి ప్రేమిస్తే తనకి తప్ప ఎవరికీ తెలీదు. అందుకే ఆడపిల్లలు బయటపడరు. వాట్ ఎవర్, నేనే ప్రపోజ్ చేశాను కదా, అందుకే నేను నీకు చీప్ అయిపోయాను. నన్నేం చెప్పనేవా? ఏం చెప్తావైనా నువ్వు? అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా వెంటపడే వాళ్ళంటే చులకనే కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. చెప్పు సార్, మీరు ఇందుతో క్లోజ్ ఉండడం నాకు నచ్చట్లేదు సార్. అంటే ప్రేమించుకుంటున్నావు కదా, తప్పట్లేదు సార్. తనేదో సరదాగా నన్ను నడిపించడానికి మీతో క్లోజ్ ఉన్నట్లు నటిస్తుంది సార్. ఆ నటన త్వరలో నిజమవుతుంది కూడా. ఓకే, నాకు ఆఫీస్లో నచ్చే రెండు. ఒకటి ఇందు, రెండోది రామ్. ఆడుకోవడానికి వాడుకోవడానికి రామ్ కావాలి, సినిమాలకు షికార్లు వెళ్ళడానికి ఎందుకు కావాలి? సార్, మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నాం కదా. అది ఒక్కపట్టి కదా. ఇప్పుడు హీరో మారాడు. ఎక్కువ చేసావనుకో ఎక్కువ కాలం ఆఫీస్లో ఉండు. అర్థమైందా? అదిలా జరిగింది. నాకైతే తగలడిపోతుంది, తట్టుకోలేకపోతున్నాను. కొట్టేస్తాను రండి, కొట్టి మళ్ళీ పరిగెట్టాలంతే. కంగారు పడకరా, అడవాళ్ళు నేను పడుతున్నా కదా ఈ వయసుకు వచ్చి. అది ఇలాంటి జాబ్ చేస్తూ కాళ్ళు చేతులు ఎందుకు వాడటం, కొంచెం బ్రెయిన్ వాడదాం, సరిపోతుంది. ఎలా? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వదిలేయండి అంటే ఎలా వదిలేస్తాం? ఫాస్ట్ ఫాస్ట్. ఓకే, వచ్చండి. హై పేడ్రా, వస్తున్నాడు. ఏరా చెప్పదమ్మా, ఏ వదిలేరా. ఓయ్, ఏంటిది? మీరు వాష్రూమ్ వెళ్ళొద్దే, చెప్పించాలి పదరా. అరే రామ్, ఏంట్రా మా చంద్రసరి మధ్యన లేడీస్ బాత్రూంలోకి వెళ్తున్నారు? అవునరా హర్ష, ఈ మధ్య చాలా వింతగా బిహేవ్ చేస్తున్నాడు. అలాంటివన్నీ ఆసక్తిగా అడుగుతూ నన్ను ఆశగా చూస్తున్నారా. అరే జాగ్రత్త, మరి ఈ విషయం వాళ్ళు తెలియకూడదు. తెలిస్తే బాగోదు కదా. మనకి తప్ప ఇంకెవరికి ఈ విషయం తెలియదు కదా. నాకు తెలిసిపోయింది కదా. నీకు విషయం చెప్పనా? ఈ విషయం సార్కి చెప్పేద్దామా? ప్రజెంట్ అతని వల్ల ఏ ప్రాబ్లం లేదు కదా. ఎప్పుడైనా ఆయన మన టాయిలెట్స్ లోకి వస్తే చండాలంగా ఉంటుంది. ఆ టైప్ అయినప్పుడు వచ్చినా పర్లేదు కదా. ఛీ, నీకు సిగ్గులేదు? హలో